ఎట్లా సంసారం ఏమున్నది ఎట్లే ఉంది ఫికార్ చేయాలి సంసారం పింఛన్ వస్తుందా? వస్తుంది వ్యాపారం వస్తుంది, నెలకు 2000 వస్తుంది. మరి ఎట్లా ఇప్పుడు మరి గాది మరి మళ్ళీ పండుగ వస్తుందిగా, ఓట్ల పండుగ, ఎంపీ పండుగ వస్తుంది. మరి ఏం చేస్తాడు ఎంపీ? మాకు సాయం చేయాలి కదా. సాయం ఇంకెంతగా చేయాలి నీకు? సాయం 4000 వేయలే, ఏం చేయలే. ఇస్తారట మరి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డదట, ఇద్దామంటే 4000 చేస్తా అని మరి 3 నెలలు ఓట్లు అయి కూడా మరి కాలేదు. మరి ఎట్లా చేస్తావు? మరి రేపు గాలి ఎటు మలుపుతావు? ఎట్లా ఎక్కడ బాగుంటే అక్కడ మలుతారు. అరే రా, మరి ఇప్పుడు పండుగ వస్తుందిగా, ఓట్ల పండుగ వస్తుందిగా, మరి ఎట్లా చేస్తావు? మరి ఇప్పుడు నువ్వు ఏమనుకుంటారు? మీ ఆడకట్టుకు ఎవరికి వేద్దాం అనుకుంటారు? ఏమో ఇంకా మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తాం. ఇక ఎందుకంటే మాకు కేసీఆర్ తొండకి ఇంత అన్నం దొరికింది, మంచిగా ఉంది. వీళ్ళు వచ్చి మాకు మంచిగా కావుతుంది. అంతేనా? మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు వస్తే బాగుంటుందా, కాంగ్రెస్ వాళ్ళు వస్తే బాగుంటుందా, కారు వాళ్ళు వస్తే బాగుంటుందా, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? తెలియదు నాకు. మరి నీకెట్లా అనిపిస్తుంది? నాక ఎవరు వచ్చినా ఏమి లేదు. అంతేనా? ఓటు ఉందా? ఉంది. మరి ఎట్లా ఈసారి మరి గాలి ఎటు మలుపుదాం అనుకుంటున్నావు? మరి పండుగ వస్తుందిగా, ఓట్ల పండుగ. వేద్దాం బీజేపీకి. నీకేమనిపిస్తుంది పానం? వేద్దాం బీజేపీ వేద్దాం. ఆయన అన్నానికి అంటున్నావా ఎట్లా? ఏం లేదు, నువ్వేమంటున్నావు దేని గురించి? ఇప్పుడు పార్లమెంట్ పండుగ వస్తుందిగా, ఓట్ల పండుగ, ఎంపీ ఎలక్షన్లు. మరి పట్నం హైదరాబాద్ లో గాలి ఎవరికి మోగ ఉంది, ఎవరి దిక్కు గాలి మోగుతుందని అరుచుకుందామని వచ్చినా. నువ్వేమంటావు? నాది బీజేపీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. బీజేపీ పక్క సెంటర్ లో బీజేపీ ఉంది, బీజేపీ రావాలని నా కోరిక. అంతేనా? అదే మరి రేపు పండుగ వస్తుందిగా, ఓట్ల పండుగ. గిట్టుబాటులో వరి పాడే గారు చెప్పు, ఓట్ల పండుగ వస్తుంది, చెట్టపట. మరి ఎవరా మరి మీ ఆడకాడికి ఏమి నడుస్తుంది? మనం ఎవరిని గెలిపిద్దాం అనుకుంటారు? ఎవరు గెలిస్తే మన బతుకులు బాగుపడతాయి అనుకుంటారు? మనకా కేసీఆర్ గెలిస్తే బాగుంటుంది. కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారెంటీలు పెట్టినాము, నువ్వు ఒక్క గ్యారెంటీ కూడా లేదు. అంతే. అంటే నిన్న ఎలక్షన్ కూడా పడ్డదనగా జర గందుకనే జర వెనక ముందు అవుతున్నట్టు. మరి ఎట్లా వాళ్ళకి టైం ఇస్తావా? పింఛన్ ఇస్తా అన్నారు, 2000 కదా. అంతే, ఏం లేదు ఇంకా. మరి పట్నంలో మరి ఇప్పుడు హైదరాబాద్ లో ఎవరు ఎంపీ కావాలనుకుంటున్నావు? హైదరాబాద్ గడ్డ మీద ఏ జెండా ఎగరాలనుకుంటున్నావు? నువ్వేం చెప్తావు? తెలంగాణ జెండా ఎగరాలనుకుంటున్నా. ఆటోలు నడవక ఆటోలు మొత్తం వరుస పెట్టుకున్నాం, దందాలు లేక రోడ్ల మీద ఏం చేస్తాం చెప్పు? అప్పులు తెచ్చుకున్నాం, ఇంకా ఈఎంఐ కట్టాల 9000 నెల. తెలంగాణ అంటే బీజేపీ కాంగ్రెసా కారా? కారు కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఎవరిని పెడితే వాళ్ళకి ఓటేస్తాం. మరి కాదు బిరా, మరి అంత బాగానే ఉంది కానీ మరి ఒక్కొక్కరు పండగ రాలంటే మాత్రం గుత్తబజనే పోతున్నారు బిరా. పోతు నాయకులు పోతున్నారు, పబ్లిక్ పోతలేరు కదా. ఏమనుకున్నా కానీ ఇది శిరసాన ఏం కాదు, గడ్జిదే ఇది. ఉన్నదే చెప్తున్నాము. పబ్లిక్ కేసీఆర్ చేసిన మేలు, నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చి కేసీఆర్ వల్లనే. ఇప్పుడు అది పెండింగ్ లో ఉంది, ఎప్పుడు వస్తానే. మంచి జరిగిన మర్చిపోవద్దు కదా, చెడు చేసినా మర్చిపోవచ్చు, మంచి జరిగి మర్చిపోవద్దు కదా. నువ్వేమంటావు తల్లి? మరి పండుగ ఓట్ల పండుగ వస్తుంది, గాలి ఎటు మలుపుదాం అనుకుంటున్నావు? కేసీఆర్ కి మంచిదనా? అంతేనా? ఏం చేసిండమ్మా కేసీరావు? రైతు బంధు ఇచ్చిండు, మా కాలువలు ఇచ్చిండు, ప్రతి ఒక్కటి చేసిండు మాకైతే. మా నార్కర్నూలు జిల్లా. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా నువ్వు బుర్ర అత్తగారింటికి అమ్మగారింటికి పోతాకు ఫ్రీ బస్సు పెట్టినట్టుగా. మనం ఏడాది కొన్నాడు పోయేది, ఏడాది కొన్నాడు మాకు బస్సుకి రాయలేకుండా బతలేమా? ఆయన చేసిన బతున్నాం, ఆయనతో బడిపిల్లలు చిరవాకం అయిపోతున్నారు సిటీలల్లో. బయట పెట్టి 10 మంది జత అవుతున్నారు, పార్కింగ్లకు పోతున్నారు, ఆటలు ఆడుతున్నారు, పాటలు పాడుతున్నారు, సినిమా చూస్తున్నారు. బల్ల మీద మీరు రాజే, మేము బస్సులు వస్తున్నాం రా అంటున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, ఎరుగుతున్నారు, వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నారు, ఇంటికి వస్తున్నారు. ఎందుకు బస్సులు ఎందుకు బంద్ చేయాలి? ఒక టికెట్ పెట్టవలసింది, దాని బదులు ఇంకోటి ఇవ్వాల్సింది. నెతికి 10,000 అని ఆడోళ్ళకి ఇవ్వాల్సింది, ఏదన్నా చేయవలసి ఉండే. కానీ ఆ పిరి ఎవరు పెట్టమన్నారు? మరి షికారు నడుస్తున్నాయా? అంటే మరి షికారు కోసం చేసిండు. మరి ఏంది
ఇక ఓ బిడ్డలారా మొత్తానికైతే నీ దండం పెట్టి పట్టణం హైదరాబాద్ లో అడుగు పెడితే రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుతారు. ఏచమ్మా ఏచి తిరిగా పచ్చి తిరిగా ఇక ఈ రకంగా గుణగపురాన్ని పెట్టి మాట్లాడుతారు బిడ్డలారా. ఇక మరి ఇక మీరు ఎవరు ఏమన్నారు ఏంది ఏం కదా అనేది మాత్రం ఇప్పటిదాకా మీరు కళ్ళారా చూసారు, చెవులారా విన్నారు.